ఏపీలో ఎన్నికల ప్రచారాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంక్షేమ సారథిగా పేరు తెచ్చుకున్న జగన్ అభివృద్ధి మంత్రం పఠిస్తున్నారు. అభివృద్ధి సారథిని అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు సంక్షేమం గురించి పదే పదే చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థనే సీరియస్ గా తులనాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారి గురించి పల్లెత్తు మాట అనడం లేదు. ఓవరాల్ గా అందరి స్వరం మారిపోయింది. అన్ని పార్టీలు సంక్షేమం అమలు చేస్తాయని చెబుతున్నాయి. ఇప్పటి వరకు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను విమర్శించిన చంద్రబాబు, పవన్లు యూటర్న్ తీసుకోక తప్పలేదు. ఇన్నాళ్ళు అభివృద్ధిని చంద్రబాబు నమ్ముకున్నారు. కానీ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల విషయంలో హామీలిస్తే గానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని గుర్తించారు. అందుకే తాము అధికారంలోకి వస్తే జగన్ కు మించిన పథకాలు అందిస్తామని చెబుతున్నారు. సూపర్ 6 పథకాలతో పాటు కీలక అంశాల్లో చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలు చూస్తుంటే ఆయన యూటర్న్ తీసుకున్నట్టు తెలిసిపోతుంది. అటు పవన్ కళ్యాణ్ సైతం సంక్షేమ పథకాల విషయంలో కీలక ప్రకటనలు చేస్తున్నారు. జగన్ గత 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో అభివృద్ధి లేదన్న అపవాదు ఉంది. అటు విపక్షాలు సైతం జగన్ను టార్గెట్ చేసుకున్నాయి. ఉచిత పథకాల మాటున ఏపీని శ్రీలంక మాదిరిగా మార్చారని, 20 ఏళ్ల పాటు ఏపీ వెనక్కి వెళ్లిపోయిందని, దీనంతటికీ నగదు పంచుడే కారణమని చంద్రబాబుతో పాటు పవన్ ఆరోపించారు. అయితే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్ ప్రజలకు దగ్గరయ్యారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రచారం ప్రారంభించింది. అభివృద్ధి లేదని గుర్తించిన వారు తప్పకుండా జగన్ను వ్యతిరేకిస్తారు. ఆ ఓటు బ్యాంక్ తమ వద్ద ఎలానో ఉంటుంది. అందుకే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. జగన్ కు మించి సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. పెన్షన్ విషయంలో కీలక ప్రకటనలు చేశారు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచుతామని, బీసీలైతే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, అది కూడా ఏప్రిల్, మే, జూన్ పెన్షన్లతో కలిపి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అటు వాలంటీర్లు సైతం కొనసాగిస్తామని, వారి వేతనం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు.